ఒక్క సెకండ్లో జీవితాలు మారిపోయినాయి. యాక్సిడెంట్కి చాలా అంటే చాలా తక్కువ శిక్ష వేస్తుంది, కానీ అక్కడ నష్టపోయిన కుటుంబం పరిస్థితి ఏంటి? హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు ఒక స్మాల్ ఇన్సిడెంట్ చెప్తాను. సో ఇప్పుడు మీరు, మీ వైఫ్ అండ్ మీ కొడుకు, మీ ముగ్గురు కలిసి రోడ్డు మీద వెళ్తుండగా ఒక వ్యక్తి చాలా స్పీడ్గా వచ్చి మీ వైఫ్ని అండ్ మీ కొడుకుని ఆ వ్యక్తి స్పీడ్గా వచ్చి గుద్దితే ఎలా ఉంటుంది కారుతో? చాలా బాధాకరమైన విషయం కదా. సో అయితే ఒక దేశం మొత్తం అతనికి సపోర్ట్ చేశారు, కేవలం అందంగా ఉంటాడు, బాగా డబ్బు ఉందని. సో ఆ దేశం పేరు వచ్చే ఫ్లోరిడాలో ఉన్న జనాలందరూ అతనికి సపోర్ట్ చేశారు, కేవలం ఆ వ్యక్తి చాలా అందంగా ఉంటాడని చెప్పి. కానీ ఇక్కడ ఆ వ్యక్తి 2 ప్రాణాలను తీశాడు. అయితే ప్రజలు, సోషల్ మీడియా, ఇంటర్నెట్ మొత్తం అంతా కలిసి అతన్ని సేవ్ చేద్దామని చాలా అంటే చాలా ట్రై చేశారు. కానీ ఫ్లోరిడా గవర్నమెంట్ ఎవరి మాట వినలేదు, అతనికి కఠినమైన శిక్ష వేసింది. దగ్గర ఇలాంటి ఇన్సిడెంటే మన ఇండియాలో కొన్ని నెలల క్రితం పూణేలో ఒక 17 ఏళ్ల కుర్రోడు చాలా వేగంతో 2 ప్రాణాలు తీశాడు. అయితే పూణే గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా? కేవలం అతన్ని ఎందుకు శిక్షించడం అని చెప్పి 300 పేజీల ఎస్సే రాయమన్నారు. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఆ 17 ఏళ్ల కుర్రోడు డబ్బున్నాడు అవ్వడమే, కానీ అతను చేసింది చాలా అంటే చాలా పెద్ద తప్పు. 2 ప్రాణాలు తీశాడు. దిస్ ఈజ్ మై కంట్రీ అండ్ దిస్ ఈజ్ వేర్ వీ లివ్ ఇన్. యాక్సిడెంట్కి చాలా అంటే చాలా తక్కువ శిక్ష వేస్తుంది, కానీ అక్కడ నష్టపోయిన కుటుంబం పరిస్థితి ఏంటి? ఒక వ్యక్తిని అరెస్ట్ చేద్దామని చూస్తే ఒక దేశంలో ఉన్న ప్రజలంతా సోషల్ మీడియా ద్వారా ఆపడానికి ట్రై చేశారు. ఇక్కడ ఈ 17 ఏళ్ల కుర్రాడు కూడా చేసింది చాలా అంటే చాలా పెద్ద తప్పు. అతను 2 ప్రాణాలు తీశాడు. ఇక్కడ ఒక్క సెకండ్లో జీవితాలు మారిపోయినాయి. లా ఈజ్ అబౌవ్ ఎవ్రీవన్. ఈ నినాదం ఫ్లోరిడా గవర్నమెంట్ పాటించింది, కానీ మన గవర్నమెంట్ ఎందుకు పాటించలేకపోయింది? ఇదే ప్లేస్లో ఆ జడ్జి వాళ్ళ వైఫ్ కానీ ఆ జడ్జి వాళ్ళ కొడుకు కానీ ఉంటే ఆ జడ్జి ఇలాగే చేస్తాడా? దట్ ఈస్ మై క్వశ్చన్. సో హియర్ ఎమోషన్ చూస్తున్నాం, బట్ వాట్ వాజ్ ద రైట్ లా? అసలు గవర్నమెంట్ ఏం చెప్పాలని ప్రూవ్ చేసింది?